guys, welcome back to our channel. యాక్చువల్గా చాలా డేస్ నుంచి నా ఛానల్లో అసలు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ ఉండే. సో ఇవాళ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇవాళ నేను మా హాస్టల్ చూపిద్దాం అనుకుంటున్నా. మా హాస్టల్ నేమ్ వచ్చేసి సెంటనరీ గర్ల్స్ హాస్టల్. అసలు సెంటనరీ గర్ల్స్ హాస్టల్ ఒకటి ఉంది యూనివర్సిటీలో అని చెప్పేసి అసలు బయట వరకు ఎవరికి తెలియదు. ఎవరైతే ఇక్కడ చదువుకుంటున్నారో వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు ఇక్కడ ఒక హాస్టల్ కూడా ఉంది సెంటనరీ అని ఒక పేరుతో అని చెప్పి. ఎందుకంటే ఇది లాస్ట్ 2-3 years బ్యాకే ఓపెన్ చేశారు. అండ్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ సైన్స్ అండ్ ఆర్ట్స్ వాళ్ళకి మాత్రమే ఈ హాస్టల్లో. ఇక్కడ టెక్నాలజీ వాళ్ళకి డిఫరెంట్ వేరే హాస్టల్ ఉంది, అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి వేరే హాస్టల్ ఉంది. ఇదే మా హాస్టల్, సెంటనరీ గర్ల్స్ హాస్టల్. చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ అంటే కొంచెం కూడా ఉండదు. ఇది ఎంట్రన్స్ గేట్. ఇటు సైడ్ ఒకటి ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది. ఇట్లా హాస్టల్కి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ గార్డెన్ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కనిపిస్తున్న వైట్ చిన్న రూమ్ ఉంది కదా, అదే క్యాంటీన్ మాకి. ఇక్కడ వెహికల్స్ ఇక్కడ పార్క్ చేశారు, కానీ యాక్చువల్గా మాకు కింద సెల్లార్ ఉంటుంది పార్కింగ్ ఏరియా కోసం వెహికల్స్కి. అండ్ ఇది ఎంటర్ కాగానే ఇలా ఉంటుంది. ఇట్లా రైట్ వింగ్ ఒకటి, లెఫ్ట్ వింగ్ ఇట్లా ఉంటుంది ఒకటి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ వైఫై ఫెసిలిటీ కూడా ఉంది. రీసెంట్గానే మాకు వైఫై కూడా పెట్టించారు ఇక్కడ. మాకు ప్రతి రూమ్ బయట చిన్న డస్ట్బిన్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మా రూము. యాజ్ ఇట్ ఈజ్ 4 floors కూడా ఇలానే ఉంటాయి. ఈచ్ రూమ్కి 4 beds, 2 cupboards ఉంటాయి. ఈచ్ కబోర్డ్లో 2 members షేర్ చేసుకోవాలి. ఈచ్ రూమ్కి 2 fans ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ ఏరియా. ఈచ్ ఫ్లోర్కి 2 వాష్రూమ్ ఏరియాస్ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ డైనింగ్ ఏరియా. డైనింగ్ హాల్ అయితే పెద్దనే ఉంటుంది, ఎందుకంటే 4 floors కాబట్టి మాత్రం ఉండాలి కదా. అండ్ ఫుడ్ వచ్చేసి మంచిగానే ఉంటుంది టేస్ట్. బయట ప్రైవేట్ హాస్టల్తో పోల్చుకుంటే చాలా బెటరు. అండ్ మాకు ఇక్కడ మెన్యూ కూడా మొత్తం సీజనల్ ఫుడ్ ఉంటుంది. అండ్ మాకు స్టడీ హాల్ కూడా ఉంటాయి, 2 ఉన్నాయి. 3rd floorలో ఒకటి, 4th floorలో ఒకటి. ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ స్టడీ హాల్. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు స్టడీ కోసం. అండ్ ఇక్కడ చైర్స్ వచ్చేసి మనమే తెచ్చుకోవాలి కూర్చోడానికి. ఎవరి చైర్స్ వాళ్ళే తెచ్చుకుంటారు యాక్చువల్లీ ఇక్కడ. అండ్ హాస్టల్ మిడిల్లో ఇట్లా ఉంటుంది మొత్తము. ఇదంతా కూడా వాకింగ్ ఏరియా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ హాస్టల్ వచ్చేసి మొత్తం 4 floors ఉంటుంది. అండ్ ఇదంతా కూడా బయట, హాస్టల్ బయట. ఇక్కడ చాలామంది ఈవినింగ్ టైం వాకింగ్ కూడా వస్తుంటారు. అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైతే యూనివర్సిటీకి రావాలనుకుంటున్నారో అమ్మాయిలు, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. సో హాస్టల్ బాగుంటుందా లేదా అని చెప్పేసి ఈ వీడియో ద్వారా వాళ్ళకి క్లారిటీ వస్తుంది, హాస్టల్ బాగుంటుందా లేదా అని చెప్పేసి. సో మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ తొందరలోనే సిపి గేట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. ఓకే గైస్, బాయ్.